హాయ్. ఈరోజు నేను చిన్న కథ భగవంతునితో పరిచయం అనేది మీ ముందుంచబోతున్నాను. ఒకరోజు నగరంలోని అతి ధనవంతుడికి రాత్రి నిద్ర పట్టక తన భవనంలో అటు ఇటు తిరుగుతూ, సరే ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దాము, ఏమైనా నిద్ర పడుతుందేమో అని తనలో తను అనుకొని ఉన్న ఖరీదైన కార్లని ఒకటి ఎంచుకొని లాంగ్ డ్రైవ్కి బయలుదేరాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక రోడ్డు పక్కని చాలా చక్కని ఆలయం కనిపించింది. సరే, నాకు మామూలు సమయంలోని రోజంతా సమయం చిక్కడం లేదు అని కారుని ఆపి ఆ ఆలయంలోకి ప్రవేశించగానే ఆశ్చర్యకరంగా అక్కడ ఒక వ్యక్తి విచారవదనంతో కూర్చొని ఉండడం చూసి అతని పక్కకి వెళ్ళి కూర్చొని, ఏంటి ఇంత విచారంగా ఇక్కడ కూర్చున్నావు ఈ సమయంలోని అని అడిగిన వెంటనే, రేపు ఉదయం నేను నా భార్యకి ఒక సర్జరీ చేయించాలి, కానీ నా దగ్గర సరి అయినంత తగినంత ధనం లేకపోవడం వల్ల భగవంతుడు ఏమైనా దారి చూపిస్తాడేమోనని నేను ఇక్కడ ప్రార్థిస్తున్నాను అని అనగానే, ఈ ధనవంతుడు తన జేబులో ఉన్న ఒక నోట్ల కట్టని తీసి ఆయనకిచ్చి, దానితో పాటే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి, రేపు ఉదయం నా ఆఫీస్కి వచ్చినట్టుగా అయితే నీకు ఇంకా ఎంత సహాయం కావాలో నేను ఆ సహాయం చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అని చెప్పాడు. దానికి ఈ వ్యక్తి చాలా ఆనందంగా ఆ నోట్ల కట్టని తీసుకొని ఆ విజిటింగ్ కార్డుని చాలా వినమ్రతతోని ఆ ధనవంతుడికి తిరిగి ఇచ్చేసి, మీ విజిటింగ్ కార్డుతోని నాకు పని లేదయ్యా అని అన్నాడు. అదేంటది, విజిటింగ్ కార్డ్ చూపించిన వెంటనే మీకు రేపు నా ఆఫీస్లోని ఎవరైనా సరే పంపిస్తారు, నన్ను మీరు తొందరగా కలవవచ్చు అని అనగానే, ఈ అర్ధరాత్రి నేను ఇక్కడ కూర్చున్నానని మీకు ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. నగరంలోనే మీరు ధనవంతులు, అలాంటిది ఈ సమయంలోని ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకున్నారంటే ఆ భగవంతుడి దగ్గర నా విజిటింగ్ కార్డు ఉన్నది. అందుచేతను నేను అతన్ని అర్థించడానికి వచ్చాను అని అర్థం అవగానే మిమ్మల్ని ఇక్కడికి పంపించి నాకు సహాయం చేసేటట్టుగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆజ్ఞాపించాడు. దీనికన్నా వేరే నిదర్శనం ఏమున్నది? భగవంతుడు మనకెప్పుడూ తోడుగా ఉంటాడని. అల్లా రూపంలోనైనా, క్రైస్ట్ రూపంలోనైనా, రాముడి రూపంలోనైనా భగవంతుడు మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు. మనం మన పనిని చిత్తశుద్ధితోని నిర్మలంగా చేసుకుంటూ పోతే, మనం అడగకుండానే మన మనోగతాన్ని తెలుసుకొని భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి మన వెన్నంటి ఉంటూనే ఉంటాడు. అందుకనే భగవంతుడి విజిటింగ్ కార్డు మనకి అక్కర్లేదు, మన విజిటింగ్ కార్డు భగవంతుడికి అక్కర్లేదు. మనతోని డైరెక్ట్గా అటాచ్మెంటు ఎప్పుడూ కూడా భగవంతునికి ఉంటూనే ఉంటుంది. ఇంతకన్నా నిదర్శనం మనకి ఇంకేం కావాలి? మీ క్రిష్.